సో హాయ్ గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్.js స్టైల్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం యాప్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 2 CSS ఫైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి global.css, ఇంకోటి వచ్చేసి page.module.css. ఓకే, సో గ్లోబల్కి సంబంధించిన స్టైల్స్ అని మనం global.cssలో యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనకి పేజ్కి సంబంధించిన స్టైల్స్ అని మనం page.module.cssలో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం హోమ్ పేజ్లో స్టైల్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ముందుగా మనం స్టైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ స్టైల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ యూజర్ డాట్ అనే నేమ్ ఉంది కదా, సో ఇక్కడ ఆ స్టైల్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో క్లాస్ నేమ్ స్టైల్స్ డాట్ యూజర్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యూజర్కి కలర్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం page.module.css అనే ఫైల్కి వెళ్ళి సో ఇక్కడ డాట్ యూజర్ కలర్ రెడ్. ఓకే, ఇప్పుడు మనం అప్లికేషన్ రన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు కలర్ అనేది అప్లై అయిపోయింది. ఓకే, సో ఇదే విధంగా మన వేరే పేజెస్కి ఇంప్లిమెంట్ చేయాలంటే సో ఇక్కడ మనకి కాంటాక్ట్ ఉంది కదా, సో కాంటాక్ట్ లోపల contact.module.css అనే ఫైల్ని క్రియేట్ చేసుకొని సో ఆ పేజ్కి సంబంధించిన స్టైల్స్ని మనం అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.